పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి జడ్పీహెచ్ఎస్ పూడూరు గ్రామం మేడ్చల్ మండలంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు ప్రచారాలకు లొంగకుండా ఓటు వేయండి అని కోరారు. పోలింగ్ శాతం పెంచేందుకు అందరూ కృషి చేయాలని వెల్లడించారు. సొంత ఊర్లో బూత్ నంబర్ 30లో ఈరోజు నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మల్కాగిరి నియోజకవర్గానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మ రక్షణకు, దేశ రక్షణకు, దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలి. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి భవిష్యత్తు నిర్దేశించిన ఎన్నికలు కాబట్టి నేను ఆలోచన చేసి ఓటు వేసుకోవాలని చెప్పుకుంటాను. బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంపించి చెప్పింది, కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం, ప్రలోభాలు పెట్టడం, నాయకుల తలకు వెలగట్టినటువంటి ఇది సాడ్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో, మద్యంతో, ప్రలోభాలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి